వర్ధిల్లడం అనేది ఆత్మ సంబంధమైనది. వర్ధిల్లడం అనేది ఆత్మ సంబంధమైనది. క్షేమము, అభివృద్ధి అనేవి ఆత్మ సంబంధమైనవి. అంటే అర్థం ఏంటి? యోసేపు ఎక్కడున్నాడో అక్కడ దేవుడు పిల్లరా తనతో పాటు ఉన్నాడని చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, శ్రమలు వచ్చినా శ్రమలో పడిపోకుండా యోసేపును కాపాడుకోవడమే యోసేపు వర్ధిల్లడం. ఆమె ఇబ్బందులు వచ్చినా ఇబ్బందులు లేకుండా యోసేపుని చేయడమే వర్ధిల్లడం. ఈరోజు పిల్లరా నేటి క్రైస్తవ తరానికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, వర్ధిల్లడం అంటే ఏమని అర్థమైంది? అద్భుతంగా ఆ వ్యక్తి పిల్లరా కావలసినటువంటి పిల్లరా వసతులు, కావలసిన డబ్బు, కావలసిన బంగారం, కావలసిన ఇల్లు, కావలసిన సౌకర్యాలు, కావలసినటువంటి వాహనాలు, వారికి కావలసినవన్నీ వారికి ఉంటే కనుక ఆ వ్యక్తి ఏమైనట్టు? ఇప్పుడు దేవుడు చాలా ఆశీర్వదించాడు వాళ్ళని. దేవుడు వీళ్ళని చాలా ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి పిల్లరా తన జీవితంలో ఎన్ని ప్రతికూలతలు ఉన్నా, ఎన్ని ఇబ్బందికరమైన పరిణామాలున్నా ఆ వ్యక్తికి తోడుగా ఉండడమే ఆ వ్యక్తి వర్ధిల్లడం. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో వారు వర్ధిల్లినట్టు.